నాకు చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల అంటే వ్యాయామం పట్ల బాగా శ్రద్ధ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా ఎన్సీసీలో స్పోర్ట్స్లో కూడా ఉన్నాను. నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను. ఇప్పటికి కూడా ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటాను క్రమ తప్పకుండా. సాయంత్రాలు తరచుగా నాకు కుదిరినప్పుడు పిల్లల్ని తీసుకొని పార్కుకో లేదంటే ఏదైనా గ్రౌండ్కో తీసుకొని వెళ్ళి పిల్లల్ని ఆడిస్తూ నేను కూడా వ్యాయామం చేస్తాను. ఈ మధ్య కాలంలో కొన్ని వర్కౌట్ వీడియోస్ మహిళలకి మోటివేషన్ కలిగించాలనే ఉద్దేశంతో షార్ట్స్గా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. 4 వర్కౌట్ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల నాకేమి యూట్యూబ్ నుండి వేలు లక్షలు ఏమి రావు, చిల్లర కూడా రాదు. అందులో నేను అనుకున్నది ఒకటి, మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేదో అయిపోయింది, టైంకి వంట చేయడము తినడము, ఏదో ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకొచ్చుకోవడం కూర్చోవడము ఇలా కాదు. ఇప్పటికి కూడా చలాకీగా ఉండాలి. బయటికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం, వ్యాయామం చేయడం, లేదంటే రన్నింగ్ చేయడం ఇలాంటివి తప్పేమీ కాదు. మహిళలు స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలే కదా కుటుంబం అందరికీ పనిచేసి వంట చేసి కుటుంబంలో ఎవరికైనా బాగాలేకపోయినా సరే చూసి సేవ చేసి చివరి వరకు ఉండి చేసేది మహిళలే కదండి. ఒక మహిళ కానీ ఒక కుటుంబంలో నుండి పోతే ఆ కుటుంబం ఎంత నరకం అవుతుంది, ఎవరు చూస్తారు, పిల్లల్ని ఎవరు చూస్తారు, పరిస్థితి ఏంటి, ఎవరైనా పట్టించుకుంటారు. కాబట్టి మహిళలు స్ట్రాంగ్గా ఉంటే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది, మహిళలు స్ట్రాంగ్గా ఉంటే సమాజం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విధమైన మోటివేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఏదో వర్కౌట్స్ చేసే వీడియోస్ 4 అప్లోడ్ చేస్తాను యూట్యూబ్. అందులో నేను గొలుసు నగలు ఇలాంటివన్నీ కూడా వేసుకోలేదు. వర్కౌట్ చేసేటప్పుడు యోగా ఇలాంటివి చేసేటప్పుడు అసలు ఏమీ ధరించవు. ఇంకా కొందరు పతివ్రతల గ్రూపు మొదలెట్టేశారు, కామెంట్స్ అవి పెట్టేస్తారనమాట. ఈ సత్యభామ మెడలో గొలుసు కూడా వేసుకోలేదు, పెళ్ళయింది కదా ఎన్నో నీతులు చెప్తూ ఉంటుంది, తాళి కూడా వేసుకోలేదు. మరి రన్నింగ్ అది చేసేటప్పుడు బొట్టంతా కూడా చెవట పట్టి కరిగిపోతుంది, మొహమ్మ తుడుచుకుంటాం కాబట్టి బొట్టు కూడా పెట్టుకోలేదు, నీతులు చెప్తుంది. ఇలాగ రకరకాలు అనమాట. వీళ్ళ నోర్లకి హద్దు అదుపు ఉండదు, వీళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక విషయం అయితే ఇప్పుడు కూడా సామాజిక హితము వారు చెప్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. ఒక లేటెస్ట్ న్యూస్ మీకు చదివి వినిపిస్తానమాట. రాజమండ్రి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రాజమండ్రిలో పలు ప్రాంతాలలో బైకులపై వెళుతూ గొలుసు చోరీలకు పాల్పడ్డారు. ఉదయం దానవాయిపేట పార్క్, లాలా చెరువు సర్వీస్ రోడ్డులో చైన్ స్నాచింగ్లు జరిగాయి. రెడ్ బ్లాక్ కలర్ పల్సర్ బైకులపై తిరుగుతూ బంగారు గొలుసులను లాక్కొని వెళ్ళిపోయారని స్థానికులు పేర్కొన్నారు. కింద పడిపోయిన ఒక వృద్ధురాలిని నిందితులు కొంత దూరం లాక్కొని వెళ్ళి మరీ మెడలోని చైన్ని తస్కరించారు. ఉదయం వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా మరో మహిళ మెడలో 3 కాసుల బంగారం గొలుసును కొట్టేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు పోలీసు టీంలు రంగంలోకి దిగాయి. ఇలాంటి న్యూస్లు ప్రతిరోజు వస్తున్నాయండి. పల్సర్ బైకులపైన పెడుతూ ఈ దొంగలు హెల్మెట్లు వేసుకుంటారు. సరిగ్గా మనకు సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి కనపడకుండా వాళ్ళకుంటే నెంబర్ ప్లేట్స్ కూడా కొన్ని నెంబర్స్ అటు ఇటు మార్చి దొంగ ప్లేట్స్ పెట్టుకొని ఆ విధంగా చేస్తారన్నమాట. మహిళలు కనపడితే చాలు, వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఒక వృద్ధురాలను అయితే బైక్ మీద కొందరు ఈడ్చుకుపోయారంట. వీళ్ళు బైక్ మీద పక్కన వృద్ధురాలు నేల మీద ఈడ్చుకు తీసుకొని వెళ్ళి మెల్లో గొలుసు కొట్టేసి రోడ్డును వదిలేశారు. రోడ్డును పడిపోయింది, తల పగిలిపోయింది. ఇంకో మహిళ వాకింగ్ చేస్తూ ఉంటే గొలుసు కొట్టేశారు, కింద పడేసి బైకులతో పాటు వీళ్ళు ఈడ్చుకు తీసుకెళ్తున్నారు. ప్రాణాలు పోయి ఏ కాలో చేయపోయి లేదంటే తల పగిలిపోయి మెదడు పంచక ఏమైనా అయిపోతే వాళ్ళు బ్రతకుండే ఉపయోగం. అలాగే ఉదయం వేళ లేదంటే రాత్రి అయినా సరే వాకిళ్లలో ముగ్గులు వేస్తూ ఉన్నప్పుడు కూడా వంగి ముగ్గేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల చూసేసి కాస్త చీకటిగా ఉంటే మస్క వేళలో పల్సర్ మీద వెళుతూ వాళ్ళని పట్టుకొని ఈడ్చి మెల్లో చెళ్ళు కట్ చేసుకుపోవడం. ఇట్లాగా ఎన్నో ఎవరికి ఎంత దారుణం అంటే యశోద హాస్పిటల్లో ఒక పేషెంట్ని, ఒక మహిళని హెల్త్ బాగాలేక అడ్మిట్ చేసేస్తే నేను డాక్టర్ని చెప్పి షర్ట్ వేసేసుకొని వైట్ షర్ట్ వేసుకొని స్టెటస్కోప్ తీసుకొని డాక్టర్ వేషంలో ఒక మహిళ వచ్చి లోపలికి ఇంజెక్షన్ చేయాలి మీరు వెళ్ళిపోండి అనేసి పేషెంట్ తాలూకా బంధువుల్ని కుటుంబ సభ్యులను బయటకు పంపించేసేసి ఆ మెళ్ళో గొలుసు చెవులు కొన్నవి చేతులు కొన్నవి తాలిబొట్టి ఇవన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా వెళ్ళిపోయింది. యశోద హాస్పిటల్లో జరిగింది అది. ఈ విధంగా 1-2 గ్రాముల బంగారానికి కూడా ఆశపడి ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకా మీరు రోజు తాళి వేసుకోవాలి, అదేసుకోవాలి, ఇదేసుకోవాలి. ఏంటిది వాళ్ళకి తెలియదా ఎప్పుడు వేసుకోవాలో? ఈ రోజుల్లో చాలామంది అసలు తాళి వేసుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు, మెట్రోలు తిరిగే వాళ్ళు, లేదంటే సిటీ బస్సులు వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, బైకులు వేసుకునే వాళ్ళు సెంటర్ నల్లపోసలు వేసుకుంటున్నారు. లేదండి ఈ రోజుల్లో అది కూడా తప్పేమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ సెంటిమెంట్లు, ఈ భయాలు వాటికంటే కూడా ప్రాణాలు విలువైనవి. ఒక మహిళ ప్రాణం కానీ పోతే ఈ బోడి గొలుసు వలన తన పిల్లల్ని ఎవరు పోషిస్తారు, తన భర్త గతేం కావాలా, వాళ్ళు ఎంత ఏడుస్తారు. 2 పిల్లలు ఉంటే పిల్లలు ఏమైపోతారు? బంగారం పోతే పోయింది, దానికోసం ఒక ముసలామని ఈడ్చుకుపోయారంట పల్సర్తో పాటుగా గొలుసు కోసం. చచ్చిపోయి ఉంటే ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి పరికిమాలిన మాటలు వినకండి.
రోల్డ్ గోల్డ్ వేసుకోవచ్చు కదా. ఇలా ఉంటాయి కొన్ని సలహాలు. రోల్డ్ గోల్డ్ కూడా గోల్డ్ అని అనుకుంటున్నారు, గోల్డ్ లాగే ఉంటుంది. రోల్డ్ గోల్డ్ వేసినా సరే ఇది కూడా గోల్డే కాబోలని వేసేసి విడుచుకుపోతారు బైక్తో పాటు కానీ మనిషిని. అందుకే కొందరు ఏం చేస్తున్నారంటే కావాలని సన్నటి నల్ల పూసలు ఏదో ఒక పూసలు లాంటివి వేసుకుంటారు. పూసలు అయితే ఈ పూసలే కదా అనేసి పట్టించుకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడ బంగారం మీద శ్రద్ధ కదండి, ప్రాణాల మీద శ్రద్ధ అండి. కాస్త బంగారానికి కూడా ప్రాణాలు చేస్తున్నారండి, గొంతులు కోసేస్తున్నారండి. బైక్తో పాటు మనుషుల్ని ఈడ్చుకుపోతున్నారండి, చున్నీలు పట్టుకొని జడ పట్టుకొని ఈడ్చుకుపోతున్నారండి. చచ్చిపోతే ఏమైపోవాలంటే వాళ్ళ కుటుంబాలు వీళ్ళు ఉద్ధరిస్తారా? ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు. పసుపుదారాలన్నా వేసుకోవచ్చు కదా. అప్పుడు మొగుడికి టైంకి టిఫిన్ పెట్టరు వీళ్ళు, టైంకి కాఫీ ఇవ్వరు వీళ్ళు. ప్రతిరోజు ఇంట్లో మొగుడితో కొట్లాట ఉంటుంది. బయటకు వచ్చేసి మహాపతివ్రతలో పత్తి గింజలు అమ్మేమో మేము చెప్పింది మీరు వెళ్ళాలన్నట్టుగా ఉంటాయి కొందరు కామెంట్స్. నా వరకు అయితే ఫస్ట్ నా మ్యారేజ్ అయింది గుజరాత్లో అండి, ద్వారకలో అయింది. తర్వాత మా వాళ్ళు కొంత దూరం రాలేదనేసేసి తిరుమలలో కూడా చేశారు. నాకు ద్వారకలో ఆలయంలో మ్యారేజ్ అయినప్పుడు డైరెక్ట్గా సింధూరమే. ఈ తాళి కట్టడం, మూడు గుళ్ళు వేయడము ఆ పద్ధతి లేదు అక్కడ. గుజరాత్ పద్ధతిలో పెళ్ళి అయిందంటే పాపట్లో సింధూరం ఉండాలి, పాపటి నిండా సింధూరం ఉండాలి. మాకు తెలియదా మా విషయాలు, ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడేం ధరించాలి, ఎప్పుడేం వేసుకోకూడదో, ఏం చేయాలి, ఎలా ఉండాలో మాకు తెలియదా? నీతులు చెప్పేవాళ్ళకే చెప్తున్నా. ప్రతి విషయము కావాలండి వీళ్ళకి. కుటుంబాల విషయాలు కావాలి, పర్సనల్స్ కావాలి, ఏం కట్టుకుంటాం, ఏం వేసుకుంటాం, ఏం చేస్తాం, ప్రతిదీ కావాలి. బయట పరిస్థితులను అనుసరించి వెళ్ళాలంటే నేను మహిళల్ని చెప్తున్నాను, ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్స్, ఇలాంటి మేము పతివ్రతలం మేము చెప్పే నీతులన్నీ మీరు వినాలి అనుకునే వీళ్ళ ఇళ్లలో ఏం చేస్తారో అందరూ తెలుసు. బయటికి వీళ్ళు పతివ్రతలు. ఇలాంటి వెనకండి దయచేసి. ఉద్యోగాలు అవి చేసేవాళ్ళు, అట్లాగే బయట స్కూటీలు వేసుకుని తిరిగేవాళ్ళు, బస్సులోను మెట్రోస్లోను ప్రయాణాలు చేసేవాళ్ళు, సిటీస్లో ఉండేవాళ్ళు, దయచేసి పరిస్థితులు బాగాలేవు, మీకు పిల్లలు ఉంటారు కదా, గొలుసుల కోసము బంగారం కోసం మీ ప్రాణాల మీద తీసుకోవాలన్నమాట. గొలుసు పోతే పోయింది, మీకు ఏదైనా ఆపద వాటిల్లితే మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మీ కుటుంబ పరిస్థితి ఏమిటి ఆలోచించుకొని ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న సమాజాన్ని చూసి ఏదైనా ఆర్టిఫిషియల్ ఏదైనా వేసుకోండి. అది కూడా గోల్డ్ కలర్లో ఉండకుండా చూసుకోండి. గోల్డ్ గొలుసు వేసినా సరే గోల్డే అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఆర్టిఫిషియల్ పూసల జ్యువెలరీ లాంటివో అలాంటివి ఏమైనా వేసేసుకొని సరిపెట్టుకోండి, ఏమీ కాదు. ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను అనుసరించి పాటించమన్నారు కానీ గుడ్డిగా 365 రోజులు 24 గంటలు సమాజం ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఎట్లా ఉన్నా నువ్వు పాటించి తీరాలి అనేది ఎప్పుడు ధర్మం కాదండి, అది ప్రతిబంధకం అవుతుంది. శుద్ధ పూసలకి ఎప్పటికీ అర్థం కాదు. దయచేసి బయట జాబ్స్ చేసే లేడీస్ కానివ్వండి, బయట ఎక్కువ తిరిగే లేడీస్ కానివ్వండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ గొలుసుల గురించి, బంగారం గురించి అవేదో మూల్యమైనవని నేను మాట్లాడడం లేదు. మీ ప్రాణాలన్నిటికంటే మూల్యమైనవి గుర్తుపెట్టుకోండి. మీ ప్రాణాలు పోతే మీ పిల్లలు ఏమైపోతారు, మీ కుటుంబం ఏమైపోతుంది ఆలోచించుకొని ఇంకా ఈ బంగారాలు వేసుకోవాలి, వేసుకుంటేనే నాకు స్టేటస్, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. కాస్త ఏదైనా వేరే వాళ్ళతోటి మీ వాళ్ళతో పెడుతున్నప్పుడు, మీ సేఫ్గా మీ వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బంది లేదనుకున్నప్పుడు ధరించండి. మిగతా అప్పుడు ఏదైనా పూసల జ్యువెలరీలో వేసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితులు బాగాలేవు, బంగారం పోతే పోయింది, మీ ప్రాణాలు పోకుండా చూసుకోండి. అది నేను చెప్పదలుచుకున్నాను. మీ క్షేమం కోసం హితో పలుకుతూ సోదరులా చెప్తున్నానంటే చక్కగా అర్థం చేసుకోగలరు. జై హింద్.